హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ కరుణశ్రీ. ఎక్కడున్నా కొత్త కనిపిస్తుంది కదా, దేవరిల్లు తెలుసు కదా, మా మమ్మీ వాళ్ళ మా అమ్మ వాళ్ళ ఇంటికి పిత్రమావాస్య రేపు చేసుకుంటున్నాం కాబట్టి మా సిస్టర్స్ అందరూ వచ్చేది. ఒకసారి ఇట్లా అటు ఇది ఒక చెల్లి వచ్చింది, ఇంకో చెల్లి వచ్చింది అరే ఇవిడే ఇంకో చెల్లి వచ్చింది. టమాటా పచ్చడి మేమైతే ఇప్పుడు కర్రీ చేసుకున్నాము. అన్ని కొన్ని సామాన్లు తీసుకొని పెట్టుకున్నాం, కర్రీ చేసుకున్నాము. టమాటా పచ్చడి ప్రిపేర్ చేసుకుంటున్నాము. మా చెల్లెలు చేస్తుంది. మా చెల్లెల పద్ధతిలో టమాటా పచ్చడి చూద్దాము. ఇట్లా ఏమేసినవే టమాటాలు, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయలు, కారము, మెంతులు, చింతపండు అదేంటి ఎర్ర కనబడేది కొంచెం తక్కువ పడుతుంది. మరి ఇట్లా కనబడంగా కారం వేయలే అంటే ఎల్లిగడ్డలు అన్నీ వేసి విజిల్ పెడుతుంది. నేను చేసుకున్న వంటలు చేసి బీరకాయ పప్పు, పచ్చి పులుసు చేసుకున్నాం. దీనికి కాంబినేషన్లో టమాటా పచ్చడి చేసుకున్నాము. ఏవో మూతలు పెట్టేసినాము. సామాన్ ఎక్కువ తీయదలుచుకోలేము. విజిల్ పెట్టేసినామా. పచ్చిమిరపకాయలు అయ్యి అవసరం అనుకుంటే మంచిగానే ఉన్నాయి. స్పైసీగా లేవన్నాడు. తోడు పెట్టినట్టు మా అక్క అనిపిస్తుంది. ఫోన్లో కావాలి మొత్తం వేస్తారా? బాగా లేదు కదా చట్నీ బాగా లేదే, ఏర్పడతలేదే నీకు. అందులో నేను స్పూన్ దాకా వేసుకుంటాను. నీకు ఏర్పడ్డా? ఏర్పడలేదు. దాని లోపల ఏర్పడ్డా అక్కడ వేసామని ఏర్పడ్డా. గాజులు నాయే. చింతపండు వేసినావా కొంచెం? ఫస్ట్ ఇప్పుడు అన్ని గ్రైండర్ పెట్టేసి ఆయన ఇందులో వేసేసింది. కానీ ఇలా నువ్వుల పొడి ఎత్తలేవు కదా. నువ్వుల పొడి నువ్వు లేవని వేస్తలేవు. మరి ఎట్లా పుల్లగా రాదు? నాకు భయం అవుతుంది. మా అక్కయ్య పెట్టుకుంటుంది కాదు మొత్తం అల్లుండ్లకి ఆమ్లెట్లు. నువ్వు తినిపో, నువ్వు పంపి పోసుకొస్తుంది పో. అన్ని పొయ్యి మరి మూడు ఒకటే దిక్కు. ఏ బిడ్డ పొయ్యరాదు. అడ్డమే పెట్టబడుతుంది మీకు. ఒక వర్కర్తోని ఒకరోజు ముందు ఇల్లు మొత్తం కడిగి పిచ్చుకొని మంచిగా క్లీన్ చేయించుకున్నాము. ఇట్లా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మంచిగా అందరము వంట చేసేసుకొని తిన్నాము. మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మేము సాయంత్రము ఇంకా రవ్వ లడ్డు చేసుకుందాం అనుకుంటున్నాము. ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాం దాంతోపాటు అనేది నేను మళ్ళీ రేపటి వీడియోలో పెడతా. ఓకేనా? టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఓకే, బాయ్.